కానీ తిరుపతికి సంబంధించిన అనేక మంది కూటమికి సంబంధించిన నేతలు, కొంతమంది స్వామీజీలు అక్కడ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామంటూ పిలుపునిచ్చారు. ఆయన అపచారం చేశారంటూ పిలుపునిస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నుతున్నారు లాంటి మాటలని కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే కరుణాకర్ రెడ్డి గారు ఉపన్యాసంలో రాజకీయ అంశాలు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఏంటి, మమ్మల్ని అందరినీ మా నాయకుడి దగ్గరకు బానీయకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని Z+ కేటగిరీ ఉండొచ్చు కాక, వెల్కమ్ దగ్గర నుంచి మా ఎంపీ నాతో అన్నాడు, అది కరెక్ట్ ఆర్ రాంగ్ తెలియదు, నువ్వు రావద్దు కొండ మీదకి అని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారండి. పోవద్దు కాదు, నువ్వు కూడా రావద్దు. ఆయన మామూలుగా ఏముంటుందంటే ఆయనకి ప్లస్ ఆయన 5 మంది తీసుకోమేదానికి సెల్ఫ్ ఉంటుంది, ప్రోటోకాల్, లోకల్ ఎంపీ, అట్లా మేయర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరికి ఉంటాయి. ఈయనకి ఇచ్చారంట మీరు పైకి కూడా రావడానికి వీల్లేదని. అంటే మమ్మల్ని అందరినీ లాగేసి ఓన్లీ జగన్ అనే ఒక వ్యక్తిని పెట్టి మీరు మాత్రం 100 మంది వస్తే జరరాని జరుగుతుందనే అనుమానంతో వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేస్తుంటే కరుణాకర్ రెడ్డికి చేస్తుంటే ఇంకేం సమాచారం ఉందో ఆయన ఇష్టం. ద సేమ్ టైం వీళ్ళు స్వామీజీలు అనుకునే వాళ్ళు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన ప్రథమ ప్రశ్నకి సమాధానం, 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి వాళ్ళు, ముఖ్యంగా స్థానిక బీజేపీ నాయకులు. వైనర్ గారు, మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో మొత్తంలో ఖచ్చితంగా పాత వీడియో తీసి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ఆలయాన్ని పోయే వీడియోని ఒక్కసారి ప్లే చేయమని నేను కోరుతున్నాను మన డిపోర్ట్. ఎందుకంటున్నానంటే ఈ పాయింట్, నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఈయనకి పంచి కట్టుకోవడం అంత మామూలు అలవాటు కాదు కదా జగన్ గారికి. నరేంద్ర మోడీ గారు చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోయినాడు, ఈయన తడబడుతున్నాడు వెనకాల రావడం. మామూలుగా ముఖ్యమంత్రి ముందు పోయినప్పుడు కూడా ప్రధానమంత్రి కోసం వెయిట్ చేస్తాడు. ఉల్టాగా ప్రధానమంత్రి గబక్క ముందుకు వెళ్ళిపోయినాడు, ఈయన రాలేదని ఏదో కొడుకు వయసే కదా, తన పిల్లోడు రాలే. ఆ సీన్ చూసి ఎట్టుంటుందంటే ఒక కొడుకుని తీసుకోబోతున్నట్టుగా ఉంటుంది ఆ సీను. అప్పుడు ఎందుకు అడగలేదు ఈ బీజేపీ నాయకులు? కరెక్ట్. ఆ రోజు మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరుండి తన కొడుకు లాగా భుజం మీద చేసుకుని ఆయన కోసం వెయిట్ చేసి తండ్రి పిల్లోడు కోసం వెయిట్ చేస్తాడు చూడు, అట్లుంటుంది ఆ సీన్ మనకు. అట్లా తీసుకొని దగ్గర దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ బీజేపీ నాయకులు ఈ రోజు నోరెత్తుకుని మాట్లాడుతున్నాడు. ఆమె హైదరాబాద్ నుంచి వచ్చి 7 సార్లు అన్నట్టు. ఇప్పుడు ఆమె అడగాలి, ఆమె చెప్పాలి సమాధానం. ఆ రోజు నరేంద్ర మోడీ గారు, ఎందుకయ్యా నరేంద్ర మోడీ గారు అన్ని మన ఏరియా మొత్తం వస్తుంది, ఎట్ట తీసుకెళ్తావు నువ్వు సంతకం పెడుతున్నావు? ఆ రోజు ఎందుకు అడగలా? ఈ రోజు ఎందుకు అంటే మీతో బాగుంటే ముఖ్యమంత్రిగా ఉంటే మీ ప్రధానమంత్రి వచ్చేస్తే ఉల్టా అయిపోతుందా? సంప్రదాయాలు ఉండవా? దట్ సేమ్ టైం అనిత గారు వెళ్ళినప్పుడు ఎందుకు అడగలేదు మీరు? వారం క్రితం, వారం నెల క్రితం హోంమంత్రిగా వచ్చింది కదా, అంటే మీ మిత్రపక్షంలో మీ కూటమిలో మంత్రిగా ఉంటే రావచ్చా? ఇదేనా హిందూ సాంప్రదాయం అంటే? బీజేపీ వాళ్ళు చెప్పాలి. అనిత గారు రావడాన్ని నేను తప్పట్ను వైఎన్ఆర్ గారు. ఆమె క్రిస్టియన్ అనే ముద్రగా నేను తెలుసుకోలేదు. ఆమె టెక్నికల్ గా నేను హిందూ అనే పేపర్ చూపిస్తా ఉంది. అయితే ఆమె క్రిస్టియన్ అనే ఆరోపణ పేరుతో మీరు ఆమెను తప్పకుండా పంపించారు. 14 నుంచి 19 మధ్య కాలంలో బోర్డు మెంబర్ గా వేస్తే ఆమె అఫీషియల్ గా చూపించింది నేను హిందూనే, ఇగో చూడండి నా సర్టిఫికేట్ అని. కానీ సోషల్ మీడియాలో గతంలో ఆమె ఎప్పుడో నేను క్రిస్టియన్, దేవుని నమ్మతా, యేసుక్రీస్తుని నమ్మతానని చెప్పిన వీడియో ఆధారంగా ఇది గబ్బు అవుతుందనే పేరుతో మీరు ఆమెను తీసేశారు. అంటే అనుమానంతో ఆమెను తీసేసింది మీరు సర్టిఫై ఇచ్చారు, మేం కాదు. మరి ఆమె ఎందుకు డిక్లరేషన్ అడగలేదు మొన్న? కరెక్ట్. ఇప్పుడు బీజేపీ నాయకులు రెండింటికి సమాచారం. మీ కూటమిలో ఉన్న హోంమంత్రిగా వచ్చిన మీరు తీసేసిన హోంమంత్రి గారు వచ్చినప్పుడు ఆమెను అడగరు, ప్రధానమంత్రి జగన్మోహన్ తీసుకెళ్తా అంటే అడగరు. ఇప్పుడు మీకు ఏంటి యాంటీ జనగా అడతారు, ఇదేనా బీజేపీ నమ్మే హిందూ మతం? వీళ్ళు మనకు హిందూ మతం గురించి నీతులు చెప్తారు. ఖచ్చితంగా బీజేపీ జాతీయ నాయకత్వం దీనికి సమాధానం చెప్పాలి. కరెక్ట్. జనసేన టీడీపీ కూడా పిలిపిస్తే కొంతమంది స్వామీజీలు బయటకు వచ్చి అక్కడ ఆందోళన చేస్తున్నారు, మేము అడ్డుకుంటా జగన్మోహన్ రెడ్డిని అంటూ నేను మాట్లాడడం చూసాం తిరుపతిలో. స్వామిలు మీరు కూడా చాలా మంది స్వాములతో ఇంట్రోల్ చేస్తారు. స్వాములు, సన్యాసులు వీళ్ళందరూ భవబంధాలని అధిగమించినారు. మనం కొంచెం గ్రాంధిక భాషలో మాట్లాడుకోవాలి. అన్ని కోరికలు, ఆవేశాలు ఇవన్నీ వీళ్ళు పోయి అలిపిరి దగ్గర కూర్చో వాళ్ళ ఉపన్యాసాలు వింటా ఉంటే ఈ స్వాములేనా అనిపిస్తుంది నాకు. మనలాంటి మా సాధారణ పౌరులు మనం ఆవేశపడచ్చు. అన్ని అధిగమించిన వాళ్ళు, ఒక రకమైన భవబంధాలు అధిగమించేసి దేవుడు తర్వాత దేవుడు లాంటి వాళ్ళు అలిపిరి దగ్గర కూర్చొని నేను అడ్డుకుంటా, మీరు రాజకీయ పార్టీ కార్యకర్తలా చెప్పించండి పోండి, మీకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి కదా, జగన్ పోవద్దు చెప్పించండి. అది ఇంట్లో కూర్చోకుండా అలిపిరి దగ్గరకు వచ్చి రేపు ఆయన పోయి ఉంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటారు. మీరు స్వాములే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పోయిన కంటే మాజీ ముఖ్యమంత్రి, ఇల్లు మీరు అరెస్ట్ చేస్తుంటారు. మనకు అవసరం హిందూ మతంలో స్వామి అరెస్ట్ కావాలన్నా? ఎక్కడికి వెళ్తుంది? కానీ వాళ్ళకి కూడా బాధ్యత ఉండాలి. ఒకవేళ మీకు తెలుసా, నేను అంటున్నా ఆ స్వామికి ఎట్లా ఆరోపిస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు, ఆయన రాజకీయ నాయకుడు చెప్పాడు, ఆయనకి ఏదైనా ఆధారాలు ఉంటే ఉండొచ్చు యాజ్ అ చీఫ్ మినిస్టర్. మీకేం ఆధారాలు ఉన్నాయి? ఆయన చెప్పాడు పని ఆధారాలు ఉన్నాయని. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఆధారం, ముఖ్యమంత్రిగా ఆయన వాయిస్. అప్పుడు ఏం చెప్పాలి? చర్య తీసుకుని అడగాలి. ఎవరు తప్పు చేసేవారు చర్య తీసుకుని అడగాలి. జగన్ అడుగుడు
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో జరిగిందని ఆయన చెప్పలా, జగన్ ఇట్టడం చెప్పేస్తున్నాడు జనరల్ గా. అవును అవును. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? కానీ ఇప్పుడు 17వ కంపార్ట్మెంట్ లో ఉండాల్సిన ఆ పుస్తకం ఈ రోజు తిరుమల అంతా వెలిసింది. అది మీకు ఉంది కదా డిక్లరేషన్ సంబంధించి, అది 17వ కంపార్ట్మెంట్ లో ఉంటుంది.